ఇప్పుడు మనం కథలో వెళ్ళిపోదాం. మధుకైటభుల విచిత్రమైన కథ ఇది. అనగనగనగనగా ఒక రోజు విష్ణుమూర్తి ప్రళయం పూర్తయిపోయిన తర్వాత మర్రి ఆకు మీద పడుకుంటాడు కదా, అలాగ విశ్రాంతి తీసుకొని అలా నిద్రపోతూ ఉంటే ఒకసారి చెవుల్లో దొరద పెట్టిందంట. అనుకుంటాడంట. అలా అనుకుంటుంటే వెంటనే అతనికి దేవుడు కదా, ఈ చెవిలోంచి ఒక రాక్షసుడు కింద పడ్డారంట. వాళ్ళిద్దరూ అలా పడడంతో అంత పెద్ద భయంకరమైన ఆకారాలు ధరించారంట. విపరీతంగా అలర్ట్ చేయడం మొదలు పెట్టారంట. ఆ గొడవకి విష్ణుమూర్తి లేచి